హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి వాళ్ళ వీడియో వ్లాగ్ అంటే, సో ఇవాళైతే కార్తీక పౌర్ణమి కదా. సో నేనైతే నేను పూజ ఎలా చేసుకుంటాను వీడియో అయితే చేసి చూపిద్దాము అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేనైతే 4K వేసి ఇంకా నేను స్నానం చేసుకొని మొత్తం ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి నాది 5 వరకు. ఇంకా తులసి చెట్టు దగ్గర మేము 5 మెంబర్స్ కదా, నేను మా పిల్లలు దీపాలు పెట్టాలని ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మంచి కడిగేసి పసుపు రుద్దేసి ఇలా అయితే కుంకుమ అయితే పెట్టాను. దాని తర్వాత కింద కూడా పసుపు రుద్దుకొని కమలం పువ్వు లాంటి ముగ్గు వేస్తాం కదా, ఈ ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. అంటే దేవుడి దగ్గర ఇదే ముగ్గు వేస్తారని చెప్పి నేను ముగ్గు వేస్తున్నాను. ఇంకా ముగ్గేసుడు అయిపోయింది. దాని తర్వాత మా పిల్లలు వచ్చారు. మా పిల్లలు ఏంటి అంటే పక్క నుండి ఒకటే సతాయిస్తున్నారనమాట. ముగ్గు వేయడం అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇంకా సైడ్ కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇదన్నమాట. దాని తర్వాత ఇంకా తులసి చెట్టుకి అలంకరించుకోవాలి కదా. నేను పెద్ద హడావిడి అయితే ఏం చెయ్యనండి, నాకు ఇచ్చేయడానికి 1.5 అవర్ పట్టింది. నార్మల్గా ఇంట్లో నా చెట్టుకే ఇలా తీసుకొచ్చి లేదంటే లేదు, అది మళ్ళీ ఇష్టం అనమాట. ఇంకా పువ్వులు గాజులు నేనైతే ఇలానే చేస్తాను ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ చేయలేదు, కలవలేదని చెప్పి చేయలేదన్నమాట. ఇంకా ఇలా బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇవేంటంటే అంటే దేవుడి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, దేవుడికి ఇప్పుడు దీపాలు వెలగడానికి నేను ఫస్ట్ ముందుగా అన్నిటికీ పసుపు రాసి కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట. ఈ పెద్ద దాంట్లో వచ్చేసి 2 వేద్దాం అనేసి పెద్దది, చిన్నవి 3 అనమాట. ఫస్ట్ కింద ఒక తమలపాకు వేసేసి దాంట్లో అయితే ఒత్తులు అయితే పెడుతున్నాను. అంటే మీకు కూడా తెలియచ్చు, కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నానో మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఈ ముంగట 3 పెట్టినవేమో మా 3 పాపలకు అనమాట. ఇంకా పెద్ద దాంట్లోనేమో 365 2 వేసాను. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఒకే దాంట్లో పెడదాము అని. ఇంకా దాని పక్కన ఏంటంటే ఉసిరికాయ దీపాలు అనమాట. ఇంకా గౌరమ్మ కూడా చేసి పెట్టుకుంటారు కదా, నేనైతే పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్, అలానే పెట్టాను. ఇంకా ఉసిరికాయలు అనేవి ఇలా కట్ చేసుకొని వాటికి కూడా పసుపు రాసేసి కుంకుమ అయితే పెట్టాను. ఇంకా పువ్వొత్తులు ఉంటాయి కదండి, పువ్వొత్తుల ఆయిల్ ముంచేసి అలా పెడితే దీపాలు వెలుగుతాయని చెప్పేసి ఇంకా మా పిల్లలకు అన్నీ రెడీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి దీపం పెడతారనమాట. ఇవన్నీ రెడీ అయినాక రండి అంటే ఇంకా సైడ్లో ఉండి వీడియో తీస్తున్నారనమాట వాళ్ళు. ఇలా అన్నీ కలిపాను. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే 11 నిమిషాలు అయ్యాయి మొత్తము. ఇంకా ఇది మొత్తం అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ తులసి కోట దగ్గర ఇలా అయితే రెడీ చేసుకున్నాను సింపుల్గా. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు చెప్పండి. చూడండి మొత్తం నేను ఎలా చేశాను చూపిస్తున్నాను మీకు ఒకసారి. ఇంతేనండి, ఇంకా అయిపోయింది కదా. ఇంకా మా ఊళ్ళని అయితే పిలుస్తున్నాను. అంటే పక్కన మోరి అని అనుకోకండి, అవి వాటర్ మంచినీళ్ళు పట్టేది అనమాట. అలానే ఇంకా ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే దీపం పెట్టాలి అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెలిగిస్తున్నాము. మధ్యలోది మాత్రమే మేము వెలిగిస్తున్నాము. ఇంకా మిగిలిన 3 అయితే మా పిల్లలు వచ్చి వెలిగిస్తారు ఒక్కొక్కరు. ఎందుకంటే పిల్లలు అనేది వాళ్ళు దీపం పెట్టారు కదా, కాబట్టి ఇలా 1 ఇయర్కి ఒక్కసారన్నా వాళ్ళతో పెట్టిస్తే పెట్టినట్టుంటుంది కదా అని చెప్పేసి అదొక నమ్మకం. కాబట్టి అందరం ఇలానే చేస్తాం. ఇప్పుడు మనము సంవత్సరం అంతా ఒకరోజు పెడతాం, ఒకరోజు పెట్టాం. కాబట్టి ఇలా పెడితే ఏదైనా తెలియని తప్పులున్నా మనము జంటగా అంటే ఒక్కొక్కరు అయితే పెట్టొద్దంట అండి, హస్బెండ్ కలిసి ముట్టించాలి అని చెప్పేసి. మేమైతే ఇద్దరం, నేను మా ఆయన అయితే చాలా సపోర్ట్ చేసాడండి నాకు ఇలాంటి వాటికి. ఇంకా దీపాలు పెట్టేసినాం అనమాట. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా పాపలు వచ్చారు, 3 పిల్లలు. ఫస్ట్ అవి అంటుకోవట్లేవు అని చెప్పేసి ఆత్కపురం వేసి ఇంకా వాళ్ళకి ఇబ్బంది కావద్దని వాళ్ళ డాడీ ముందే అన్ని చేసి పెడుతున్నాడు. మేము ముట్టేయడానికి మాకు టైం పట్టింది. ఇంకా వాళ్ళకు కూడా అని చెప్పి ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ కూడా ఉసిరి దీపం అనమాట. అంటే 5 మెంబర్స్కి 365 ఒత్తుల దీపం పెట్టాను. దాని తర్వాత ఒక్కొక్క ఉసిరి దీపం కూడా పెట్టాను అనమాట. మా పెద్ద పాప పెట్టింది, దాని తర్వాత మా సెకండ్ పాప కూడా వచ్చి పెడుతుంది. ఇంకా లాస్ట్కి అయితే మా చిన్న అమ్మాయి అనమాట.
ఆమెను ముట్టియమంటే ఇంకా చూడండి తల్లో ఎన్ని తంటాలో, వేడొస్తుంది మమ్మీ నేను ముట్టియను మమ్మీ అని. ఇంక ఇలా అయితే కాదు అని చెప్పేసి ఇంకా నా మీద కూర్చోబెట్టేసుకొని అప్పుడు పెట్టించిన. నాకు వేడి వస్తుంది అని చెప్పేసింది అనమాట ఆమె. అంటే ఇంకా అన్ని దీపాలు కూడా కొంచెం వేడి. ఇంకా మా పిల్లలు అయితే సాంగ్ పాడుతున్నారు. ఇంకా లాస్ట్లో హారతి, ఇంకా వాళ్ళు అగరబత్తీలు కూడా ముట్టిస్తాం మమ్మీ అంటే సరే ముట్టించని పెట్టాను. అగరబత్తీలు అవన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి సాంగ్ పాడేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నామండి. కొబ్బరికాయ కొట్టాలి, మాకు ఇలా ఫ్లవర్ వచ్చింది మా కొబ్బరికాయలలో. అదే అన్నమాట హ్యాపీనెస్ అలా వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. ఇంకా దాని తర్వాత మేము నలుగురం అనుకున్నాము. కానీ మా చిన్న పాప ఇంకా మా వెనక ఒక అబ్బాయి కనిపిస్తుంది, వాటితో ఆడుకోవడానికే సరిపోతాడు. వాడు క్లాప్స్ కొడుతుండే మేము పూజ చేస్తుంటే. ఇంకా మేము కూడా హారతి ఇచ్చేసినాము. మేము కూడా హారతి ఇచ్చేసిన తర్వాత మా ఆయన కూడా వచ్చేసి హారతి ఇచ్చాడు. ఆయన నేను సపరేట్ ఇస్తాను అని చెప్పేసి ఇంకా ఆయన కూడా ఇచ్చాడనమాట. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మొత్తం ఫైనల్గా అయితే నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకో తెలియని హ్యాపీనెస్ అండి. ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇక్కడ మొక్కుతున్నారు. గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టాను. నార్మల్గా మా ఇంట్లో చేసుకునే పూజ అనమాట. ఇక్కడ కూడా మార్నింగే కంప్లీట్ చేశాను. ఇంకా శివాలయంకి కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి దీపదానం చేద్దాము అని చెప్పేసి బియ్యం పోసి దాంట్లో 2 అరటిపండ్లు, 2 చిరు దీపాలు, ఒక 50 రూపీస్ పెట్టేసి మనకి తోచినంత పెట్టొచ్చండి. లేదు అంటే ఇలా అయినా ఇవ్వచ్చు. కొంతమంది ధాన్యం కూడా ఇస్తాను. నేను అవన్నీ పెద్దగా ఏమి ఇవ్వకున్నా కూడా మళ్ళీ మనది 2 చిరు దీపాలు అనేది మళ్ళీ దానం చేస్తే మన మీద ఏది ఉన్నా పోతుంది, మనకు అన్నీ మంచి జరుగుతాయి అని చెప్పేసి ఇంకా పంతులు గారికి అయితే దీపదానం అయితే అది చెట్టు కూడా దీపం పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.